మీరు మీడియా ప్లాట్ఫామ్స్ ని కొంత ఫాలో అవుతుంటే ఇక్కడి నుంచి కొద్ది రోజుల క్రితం ఒకరు సంపాదించిన ఆస్తి తన వరకు ఎంతవరకైనా ఖర్చు పెట్టుకోనివ్వండి, బట్ తన తర్వాత తరాలకి ఇస్తున్నప్పుడు తన కొడుక్కో కూతురులకో మనవాళ్ళకో ఇస్తున్నప్పుడు మాత్రం కంప్లీట్ గా ఇచ్చేయడం కాకుండా అందులో గవర్నమెంట్ కి సర్టైన్ పోర్షన్ లో ట్యాక్స్ వెళ్ళాలి. బికాస్ చాలా దేశాల్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంటది, వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లలకి వెళ్ళిపోతున్నది, కంప్లీట్ గా 100% ట్రాన్స్ఫర్ అయిపోదు, 30%, 40%, ఈవెన్ 50% దగ్గరగా కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతూ మిగిలిందే పిల్లలకు వెళ్ళే రూల్స్ ఇతర కంట్రీస్ లో ఉంటాయి. కాబట్టి అది కూడా ఇండియాలోకి తీసుకొస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ కంట్రీస్ లో ఎంతెంత పర్సెంట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తమ నుంచి తమ పిల్లలకి వెళ్ళేటప్పుడు ఎంత పర్సెంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇలాంటి పోర్షన్ లోనే ఇండియాలో కూడా ఎంతో కొంత ట్యాక్స్ రేట్ పెడితే ఆ వస్తున్న డబ్బుల్ని పేదలకు ఖర్చు పెట్టచ్చు కదా, ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది కదా, ధనవంతుడు ధనవంతుడుగానే వెళ్ళిపోతాడు, పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతుంటాడు. కానీ ఇలాంటి ఒక రూల్ తీసుకొస్తే ధనవంతుల దగ్గర నుంచి ఉంటున్న ఆస్తి పేదవాళ్ళ సంక్షేమానికి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని మనకి డిస్కషన్స్ అయితే వినిపించాయి. గతంలో అయితే డిస్కషన్ జరిగింది అండ్ ఇప్పుడు దీని రిలేటెడ్ గా చాలా మంది పర్టికులర్ గా ఇది కాంగ్రెస్ అండ్ బీజేపీ రిలేటెడ్ గా ఇష్యూగా మారింది ఒక పాయింట్ ఆఫ్ టైం లో. అండ్ కొంతమంది ప్రముఖులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తుండడం, ఫర్దర్ గా ఇలాంటి ఒక రూల్ ఇండియాలో తీసుకురావాలనే ఒక డిస్కషన్స్ మార్కెట్ లో పెరుగుతూ ఉండేసరికి న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రింట్ మీడియాలో కూడా ఇది పబ్లిష్ అవుతూ ఉంది. ఎవరి దగ్గర అయితే 10 కోట్ల కంటే ఎక్కువ నెట్ వర్త్ ఉంటుందో, నెట్ వెల్త్ ఉంటుందో వాళ్ళకి 2% దగ్గరగా వెల్త్ ట్యాక్స్ ని విధించాలని, 10 crores కంటే ఎక్కువగా నెట్ వర్త్ ఉంటూ వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లలకు వెళ్తుంటే 33% దగ్గరగా ట్యాక్స్ ని కట్ చేయాలని. ఇవి లోయెస్ట్ కేసు చెప్తున్నాను. హైయెస్ట్ కేసులో 45-55% కూడా ట్యాక్స్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నప్పుడు కట్ చేసే మిగిలింది ఇవ్వాలనేలా ప్రపోజల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ దీని రిలేటెడ్ గా నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ప్రెసెంట్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో సంపాదిస్తున్న డబ్బులు ఎంత రూపంలో ట్యాక్స్ కే వెళ్తుందన్నది వాళ్ళకే పర్సనల్ గా అర్థమవుతూ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని, అండ్ ట్యాక్స్ కట్టాక వచ్చిన డబ్బులతో కొంటున్న వాటిపై కూడా ట్యాక్స్ అని, ఇలా అటు ఇటుగా చూస్తే 50% ఆఫ్ అవర్ మనీ ఆల్రెడీ గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలోనే వెళ్తూ ఉంది. అండ్ ఫర్దర్ గా మిగిలిన దాంతో కొనుక్కున్న ఆస్తుల నుంచి కూడా మళ్ళీ 50% గవర్నమెంట్ కి, అంటే అది ఎంటైర్ ఇండియా వైడ్ గా తీసుకొస్తే ఆల్రెడీ వెల్తీ పీపుల్, కొంత మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అయి కొంత ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఆల్రెడీ ఇండియాని వదిలి ఇతర కంట్రీస్ కి వెళ్తున్నారు. ఒకవేళ ఈ రూల్ తీసుకొస్తే ఇంకా అది ఫర్దర్ అవుట్ ఫ్లో అనేది, వెల్తీ పీపుల్ ఒక అవుట్ ఫ్లో అనేది ఇండియా నుంచి ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. దానికి బదులు బ్లాక్ మనీ రిలేటెడ్ గా జరుగుతున్న హవాలాని అండ్ సిస్టమ్ లో ఉంటున్న లూప్ హోల్స్ పై ఫోకస్ చేసి ఇండియాలో ఉంటున్న మోర్ వెల్త్ పొటెన్షియల్ ని అన్లాక్ చేస్తూ బడుగు బలహీన వర్గాలకి హెల్ప్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా ఈ ట్యాక్స్ల పేరుతోనే ఇంకే కొత్త ట్యాక్స్లు తీసుకొస్తే బాగుంటుందని ఈ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు గవర్నమెంట్స్ పట్టించుకోకపోవడమే మంచిది. దీనిపై ఈ వెల్త్ పై, అంటే పిల్లలకి ఇస్తున్న ఆస్తిపై కూడా ట్యాక్స్ ని వెయ్యాలి. ఇతర కంట్రీస్ లో భారీగానే ట్యాక్స్ ని వేసే పంపిస్తున్నారు కాబట్టి పిల్లలకి ఇస్తున్న ఆస్తిలో మన ఇండియాలో కూడా అలానే చేయాలని వస్తున్న ఈ డిస్కషన్స్ పై మీ ఒపీనియన్